హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లలో ఏవైతే మెథడాలజీ టాపిక్స్ వచ్చాయో వాటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎక్కువగా మనకు బోధనా పద్ధతుల గురించి అయితే టాపిక్ అడుగుతూ ఉన్నారండి. బోధనా పద్ధతులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? సరికానిది అయితే అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది, ఆచరణ ద్వారా అభ్యాసం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. ఆప్షన్ 2 వచ్చేసి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 వచ్చేసి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ప్రశ్నలు వేయటం, సమాధానాలు చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు అనేసి ఇచ్చానండి. సరికానిది అడుగుతున్నారు కాబట్టి సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటే ఇవి ఎలా ఉంటాయి? ఆచరణ ద్వారా అభ్యాసనం అనే సూత్రం ఆధారంగా మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయండి. సో ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో వచ్చేసి విద్యార్థులు వివిధ రకాల అభ్యసన కృత్యాలలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్రీకృత చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు వచ్చేసి ప్రశ్నలు వేయడం, సమాధానం మనం చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇక్కడ 4th చూసుకుంటే, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు అనేసి ఇచ్చారు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మాత్రమే కీలక పాత్ర పోషించడం జరుగుతుందండి. కాబట్టి ఇది సరికాదనమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఎన్సిఎఫ్ 2005 మరియు ఆర్టీఈ యాక్ట్ 2009కి అనుగుణంగా మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రారంభమైన విద్యా సంవత్సరం ఏది అనేసి అడుగుతున్నారండి. ఎన్సిఎఫ్ 2005 అలాగే ఆర్టీఈ యాక్ట్ 2009కి అనుగుణంగా మన రాష్ట్రంలోనండి, మన ఏపీలో మాత్రమే నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రారంభమైన విద్యా సంవత్సరము. సో ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2012 నుంచి 13వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఇండ్లు రకాలు అను పాఠ్యబోధనలో ఈ క్రింది వానిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది వీడియోని తిలకించుట అనేసి ఇచ్చారండి. సో దీనివల్ల మనకు పాఠ్యబోధన అనుభవం అనేది రాదు. నెక్స్ట్ దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట, అలాగే ఇండ్ల పరిసరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4, వివిధ రకాల ఇండ్ల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారు చేయట అనేసి ఇచ్చారు. సో ఇండ్లు రకాల గురించి చూపించాలంటే మనకు ఎలా ఉండాలండి? దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన ద్వారా మనము వాళ్ళకు చూపించడం ద్వారా వాళ్ళకు ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రమబద్ధ శిక్షణ ఉపగమంలో ప్రధానంగా ఉపయోగించే విధానం ఏమిటి? సో ఇక్కడ కొన్ని విధానాలు అయితే ఇచ్చారండి. ఆప్షన్ 1 వచ్చేసి విద్యార్థుల మధ్య అవగాహన పెంచడము, సబ్జెక్టులను విడగొట్టి బోధించడము. ఆప్షన్ 3 విద్యార్థుల పరిశోధనకు ప్రాధాన్యతనివ్వడము. ఆప్షన్ 4 సాంప్రదాయ బోధనా పద్ధతులకు కట్టుబడి ఉండటం అనేసి ఇచ్చారండి. క్రమబద్ధ శిక్షణ ఉపగమంలో ప్రధానంగా ఎటువంటి విధానాన్ని ఉపయోగిస్తారండి? విద్యార్థులకు పరిశోధన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం పూర్తయిన పిదప విద్యార్థి వాటిని గురించిన కారణాలు దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 విషయ అవగాహన అనేటటువంటి విద్యా ప్రమాణాన్ని అయితే ప్రతిబింబిస్తుంది.
ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, వాటి గురించిన కారణాలు, అంటే అది ఎలా జరిగింది, అలాగే దృష్టాంతాలను వివరించడం, ఇవన్నీ కూడా ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తాయి, విషయ అవగాహన కిందికి వస్తాయండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, సాంఘిక శాస్త్రం పరిసరాల విజ్ఞానంలో సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహించినప్పుడు ఈ క్రింది విద్యా ప్రమాణానికి అధిక భారత్వం ఇవ్వబడుచున్నది అనేసి వచ్చారండి. సమాచార నైపుణ్యం కానీ, పఠన నైపుణ్యాలు, విషయ అవగాహన, ప్రశంస, సున్నితత్వం అనేసి వచ్చారండి. సో వేటికండి ఎక్కువగా దీంట్లో మనకు అధిక భారత్వం ఉండేది, విషయ అవగాహనకే మనకు ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది వీరి యొక్క నిర్వచనం అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఎవరి నిర్వచనం అండి, పార్కర్ అండి. పార్కర్ వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన అనేది ఎవరి నిర్వచనము, పార్కర్. నెక్స్ట్ క్వశ్చను, కాల నిర్ణయ పట్టిక ప్రకారము నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు. ఈ ప్రవచనము ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది అనేసి ఇచ్చారండి. మనకు కింద అయితే బోధనా పద్ధతులను అయితే ఇవ్వడం జరిగింది. సో కాల నిర్ణయ ప్రకారము నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయొచ్చు. సో ఏ పద్ధతి ద్వారా అండి, ఉపన్యాస పద్ధతి ద్వారా. ఉపన్యాస పద్ధతి ద్వారా మాత్రమే మనము కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ని అయితే పూర్తి చేయవచ్చు. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారండి. సో దీనికి వచ్చేసి మనకు ఏ పద్ధతి మంచిదండి, వాద సంవాద పద్ధతి అండి. వాద సంవాద పద్ధతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి అనేటటువంటి అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఏంటి, వాద సంవాద పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, చేయటం ద్వారా నేర్చుకోవటము, జీవించడం ద్వారా నేర్చుకోవటం అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. చేయటం ద్వారా నేర్చుకోవటము లేదా జీవించడం ద్వారా నేర్చుకోవటం అండి. సో దేంట్లో ఉన్న సూత్రాలండి ఇవి ప్రకల్పన పద్ధతికి సంబంధించినవి. ప్రకల్పన పద్ధతిలో మనకి ఎలా ఉంటుంది, చేయడం ద్వారా నేర్చుకోవడం కానీ జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేటివి ఈ పద్ధతిలో ఉంటాయి. నెక్స్ట్, నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు ఎవరు? నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించింది ఎవరు అనేసి అడుగుతున్నారండి. సో ఎవరండి, బెల్లార్డ్. ఆప్షన్ 3 అండి. బెల్లార్డ్ ఏమని నిర్వచించారు, నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని ఎవరు చెప్పారు, బెల్లార్డ్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు. సో ఆప్షన్స్లో మనకు పునర్నిర్మాణానికి అవకాశం లేదు, సుదీర్ఘ విధానము, తార్కిక హేతువాదాలకు అవకాశం లేదు, జ్ఞాపక శక్తి అవసరం అనేసి వచ్చారండి. ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు. సో ఏదండి ఇది, సుదీర్ఘ విధానం అనేది దీని యొక్క లక్షణం కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, సమకాలీన చారిత్రక రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రికలు చదువును అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించినది. సో ఎవరైనా ఒక విద్యార్థి చూసుకున్నట్లయితే అతను సమకాలీన చారిత్రక అంశాల గురించి, రాజకీయ అంశాల సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, సంచికలు కానీ, కరపత్రికలు కానీ చదువుతూ ఉన్నారనమాట. సో ఇటువంటి స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించిందని అడుగుతున్నారండి. సో ఇది ఏ లక్ష్యానికి సంబంధించిందండి, అభిరుచి. అభిరుచి అనేటటువంటి లక్ష్యానికి సంబంధించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్,
మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ఏది అనేసి అడుగుతున్నారండి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం. సో ఏదండి, మనకు మూల్యాంకనము, శీలస్థాపనము, వ్యవస్థాపనము, ఉచ్చారణ, సమన్వయం అనేసి ఇచ్చారు. సో ఏమవుతుందండి, ఆప్షన్ 4 ఉచ్చారణ, సమన్వయం అనేవి మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏది అనేసి అడిగారు. వ్యవస్థాపనము, హస్తలాఘవము, సునిశ్చితత్వము, విశ్లేషణ అనేసి ఇచ్చారండి. సో ఏంటండి, వ్యవస్థాపనము అనేది మనకు భావావేశ రంగానికి సంబంధించింది. అలాగే హస్తలాఘవము, సునిశ్చితత్వము ఇవి దేనికండి, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. విశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. కంపల్సరీ మనకు ఇవి బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి జ్ఞానాత్మక రంగం కానివ్వండి, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఒక్క టాపిక్ చదువుకున్నా మనము ప్రతి ఒక్కటి, అంటే మనకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి సైన్స్, సోషల్ వీటిల్లో కంపల్సరీగా ఒక బిట్ చేయడానికైతే ఆస్కారం ఉంటుందండి. కంపల్సరీగా చదవండి. ద్వారా ఉద్దేశాలు ఉద్భవించును, విలువలు కల్పితమైనవి అనేసి ఇచ్చారు. ఆప్షన్ సి ఉద్దేశాలు ఆశించిన గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ డి ఉద్దేశాలు వాస్తవిక ఆధారమైనవి, విలువలు తాత్విక ఆధారమైనవి అనేసి ఇచ్చారు. పై వాటిలో నుండి ఏ వివరణలు సరి అయినవి అనేసి ఇచ్చారు. సో ఏ వివరణలు సరైనవి అంటే ఉద్దేశాలు వచ్చేసి మనకు స్పృహతో యోచన చేసిన గమ్యాలండి. అంటే మనకు ఏదైనా చెయ్యాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నామనుకోండి. సో దానికి ఒక గమ్యం ఉండి దానికి ఒక ఉద్దేశం, మనం ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. విలువలు అనేటివి మనకు బోధన అనంతరం లభించినటువంటి ఫలితాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్దేశాలు వచ్చేసి ఆశించిన గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు అన్నమాట. సో ఈ రెండు కూడా కరెక్ట్ అయినాయండి. ఏ అండ్ సి వచ్చేసి మనకు కరెక్ట్ అయినాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. ఈ దిగువన పేర్కొనబడిన జతలను గమనించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వంశ చార్ట్ అనేసి ఇచ్చారు. ఇది వంశావళి అభివృద్ధి ఎదుగుదలను సూచిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ బి ప్రవాహ చార్టు, అంటే కాల భావనను, స్థల భావనను కుదించుట. ఆప్షన్ సి వచ్చేసి టేబుల్ చార్ట్ అండి, ఏకచూపుతో ఒక అంశమునకు సంబంధించిన అంశాలను సమగ్రంగా గ్రహించుటకు ఉపయోగపడును. ఆప్షన్ డి టైం లైన్, అంటే వ్యవస్థీకృత అంశాలు, కార్యనిర్వాహక సంబంధం అనేసి ఇచ్చారండి. సో పై జతలలో సరిగ్గా ఉన్న జత ఏది అనేసి అడుగుతున్నారు. సో పై వాటిల్లో కరెక్ట్ అయినవి ఏంటంటే మనకు వంశావళి చార్టు, టేబుల్ చార్టు కరెక్ట్ అయినాయండి. వంశ చార్ట్ అంటే వంశావళి అభివృద్ధి ఎదుగుదలను సూచిస్తుంది. టేబుల్ చార్ట్ అంటే ఒక చూపుతో ఒక అంశానికి సంబంధించినటువంటి సమగ్రంగా గ్రహించుటకు, ఒక అంశానికి సంబంధించి మనం సమగ్ర విషయాలు గ్రహించుటకు ఉపయోగపడుతుంది అన్నమాట టేబుల్ చార్ట్ అనేది. సో దీంట్లో కరెక్ట్ అయినవి ఏంటి అండి, ఆప్షన్ 1 అండి, ఏ అండ్ సి కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ బిట్ సూక్ష్మ బోధన అనగా అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది చిన్న తరగతులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ. ఆప్షన్ 2 పై తరగతులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ. ఆప్షన్ 3 చిన్న చిన్న గ్రూపులకు బోధించుటకు ఉద్దేశించిన ఉపకరణ. ఆప్షన్ 4 బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతను సులభతరం చేయుటకు ఉద్దేశింపబడిన శిక్షణ విధానం అనేసి ఇచ్చారు. సో సూక్ష్మ బోధన అంటే అర్థం ఏంటండి, ఇక్కడ మనకు బోధనలో ఉండేటటువంటి సంక్లిష్టతను సులభతరం చేయడానికంటే కష్టంగా ఉన్న వాటిని డివైడ్గా చేసుకొని, అంటే ఒక్కొక్క విధంగా భాగాలుగా డివైడ్ చేసుకొని సులభతరంగా బోధించుటకు ఉద్దేశింపబడిన శిక్షణ విధానాన్ని ఏమంటాము, సూక్ష్మ బోధన అంటారండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక పరిసరాల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించినది. ఇది మానవ సంబంధాలను గురించి చర్చిస్తుంది. అయితే సాంఘిక శాస్త్రం యొక్క ఈ నిర్వచనము ఎవరికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే జాన్ వి మైఖెలిస్ అండి. సాంఘిక శాస్త్రము మనిషికి అతని సాంఘిక భౌతిక పరిసరాల మధ్య జరిగే
చర్య ప్రతిచర్యలకు సంబంధించింది. ఇది మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ వి మైకెలిస్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఏ పరిధి అను పదము విశాలతకు సంబంధించింది. ఆప్షన్ బి పరిధి అను పదము సమగ్రతకు సంబంధించింది. పరిధి ఆప్షన్ సి పరిధి అనే పదం కొత్త పదమునకు సంబంధించింది. అలాగే ఈ పదము విస్తారతకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. సో ఏది కరెక్ట్ అనేసి అడిగారు. సో ఏది కరెక్ట్ అంటే మనకు ఇవన్నీ కూడా కరెక్టే రండి. పరిధి అంటే విశాలతకు, సమగ్రతకు, కొత్తదనానికి, అలాగే విస్తారతకు అన్నింటికి కూడా సంబంధించింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగ్గా తెలుపును అనేసి ఇచ్చారు. ఫస్ట్ది సాంఘిక శాస్త్ర అంశంకు సంబంధించి కొన్ని విషయాల యొక్క మిశ్రమము. ఆప్షన్ 2 మౌలిక శాస్త్ర విజ్ఞానము, భాషలు, కళలు, క్రాఫ్ట్, పని అనుభవం ఉన్న విషయాలను తొలగించగా మిగిలిన పాఠశాల విషయాల కూడిక అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 2 ఇది అన్ని రంగాల అధ్యయనం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, పౌరనీతి, మానవ వికాస అధ్యయన శాస్త్రం మున్నగు విషయాలకు సంబంధించిన ప్రధాన అంశాలకు అభ్యాసన అనుభవాలను దగ్గరగా తగిన విధంగా సమగ్రపరిచినది అనేసి వచ్చారండి. సో వీటిల్లో కరెక్ట్ అయినది ఏదండి? ఆప్షన్ 4 అండి. మనకు సాంఘిక శాస్త్రం అంటే ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులోని తేడా క్రింది వాటిలో వేని వల్ల స్పష్టమవుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అధికార సమతుల్యత వలన, ఆప్షన్ బి నిరాయుధీకరణ, ఆప్షన్ సి ఉమ్మడి రక్షణ, ఆప్షన్ డి అంతర్జాతీయ వివాదములను చర్చించు వేదిక. పై ప్రశ్న ఈ లక్ష్య సాధనను పరీక్షించుటకు ఉద్దేశించబడినది. ఆప్షన్స్ ఫస్ట్ది వినియోగము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 జ్ఞానము, ఆప్షన్ 4 వైఖరి అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు లక్ష్య సాధనకు సంబంధించిందండి. అంటే ఏ లక్ష్య వినియోగానికి, అవగాహనక అని. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అవగాహన అండి. ఇక్కడ మనకు అసలు నానాజాతి సమితి అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, అలాగే ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, దాని పనులేంటి, ఇలా మనకు తెలిసినప్పుడు మాత్రమే అసలు ఏది మనకు పనితీరులో డిఫరెన్స్ ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఎలా తెలుస్తుంది? మనకు ఆ విషయం పైన ఒక అవగాహన ఉంటేనే మనము దీనికి ఆన్సర్ అయితే చేయగలుగుతాం. కాబట్టి సో ఈ ప్రశ్న ద్వారా మనకు ఏం పరీక్షించవచ్చండి? అవగాహనను పరీక్షించవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ తరగతి గది బోధనా లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములు అను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి? తరగతి గది బోధనా లక్ష్యాలు, సాధారణ ఉద్దేశములను వరుస క్రమంలో దిగువ చేర్చబడిన అంశము. సో ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయండి? తరగతి గది బోధనా లక్ష్యాల్లో ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ మన సూర్య సృష్టి అను పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహములను అను అంశంపై పాఠశాల బులెటిన్కు వ్యాసాన్ని రాయుదురు అను స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అవగాహన, ఆప్షన్ 2 వినియోగము, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 అభిరుచి మరియు ప్రశంస అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈ అంశం పైన వాళ్ళు ఏమైనా రాయాలంటే వాళ్ళకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి. సో అది మనకు దేన్ని తెలియజేస్తుంది? అభిరుచిని తెలియజేస్తుంది అనమాట. సో వ్యాసాన్ని రాయుదురు. సో దానివల్ల ఏంటి? వాళ్ళకి ప్రశంస కూడా వస్తుంది కాబట్టి అభిరుచి మరియు ప్రశంస కింద చెప్పచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్
సాంఘిక శాస్త్ర విషయ జ్ఞానము మరియు అభ్యాసన అనుభవాలు విద్యార్థుల మానసిక వికాసాన్ని పెంపొందించుటకు తగిన అవకాశాన్ని కలిగించును. ఇట్టి సాంఘిక శాస్త్ర బోధనా ప్రయోజనం ఈ విలువకు సంబంధించింది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సాంఘిక విలువ, ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 3 ప్రయోగాత్మక విలువ, ఆప్షన్ 4 వృత్తిపరమైన విలువ అనేసి వచ్చారండి. సో సాంఘిక శాస్త్రం ఏంటి, వాళ్ళకు జ్ఞానాన్ని అలాగే అభ్యాసన అనుభవాలు మానసిక వికాసాన్ని పెంపొందించుటకు అవకాశాలు అయితే కల్పిస్తూ ఉందన్నమాట. సో ఇది మనకు దేనికి తెలియజేస్తుందండి, క్రమశిక్షణ విలువను తెలియజేస్తుంది. ఇక్కడ వృత్తిపరమైన అంటే వృత్తికి సంబంధించింది కాదు, అలాగే ప్రయోగానికి సంబంధించింది కాదు. సాంఘిక విలువలు అంటే సమాజానికి సంబంధించినవి. సో ఇక్కడ ఏంటి, వ్యక్తికి సంబంధించినవి చెప్తున్నారు కాబట్టి దేనికి సంబంధించింది, క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, సులభతరం నుండి క్లిష్టతకు వెళ్ళుట అన్నది ఆప్షన్స్ ఫస్ట్ది ఒక పద్ధతి, ఒక సూత్రము, ఒక యుక్తి, ఒక టెక్నిక్ అనేసి ఇచ్చారండి. సులభము నుంచి క్లిష్టతకు వెళ్ళుట అనేది మనకు దేన్ని తెలియజేస్తుందండి, ఒక సూత్రాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది ఈ దిగువ వివరణలను పరిశీలించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఏ, ఆగమన పద్ధతిలో సాధారణం నుండి ప్రత్యేకమునకు, నిగమన పద్ధతిలో ప్రత్యేకం నుండి సాధారణమునకు వెళ్ళుదురు. ఆప్షన్ బి, ఆగమన పద్ధతిలో కంఠస్థమునకు ఒత్తిడి ఉండదు, నిగమన పద్ధతిలో కంఠస్థమే అన్నింటినీ నిర్ణయించును. ఆప్షన్ సి, ఆగమన పద్ధతి అధిక సమయము తీసుకొనును, నిగమన పద్ధతి మితమైనది తక్కువ సమయాన్ని తీసుకొనును. ఆప్షన్ డి, ఆగమన పద్ధతి శిశువును మందకోడిగా తయారు చేయును, నిగమన పద్ధతి విద్యార్థిని అభ్యాసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేటట్లు చేయును అనేసి ఇచ్చారండి. సో ఇందులో ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ అయినవి ఏంటంటే ఇక్కడ బీసీ కరెక్ట్ అండి. ఆగమన పద్ధతిలో వచ్చేసి కంఠస్థమునకు ఒత్తిడి అనేది ఉండదు, నిగమన పద్ధతిలో కంఠస్థమే అన్నింటినీ నిర్ణయించును. నెక్స్ట్ చూసుకుంటే ఆగమన పద్ధతికి వచ్చేసి అధిక సమయం తీసుకుంటుంది, నిగమన పద్ధతికి వచ్చేసి తక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణ స్థితి అను పాఠ్యాన్ని కాఠిన్యత తారతమ్యంతో వివిధ గ్రేడులలో చేర్చనైనది. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశంకు సంబంధించి అనుసరించిన సూత్రం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది సమసంబంధ ఉపగమనము, ఆప్షన్ 2 సమైక్యత ఉపగమనము, ఆప్షన్ 3 ఏకకేంద్రీకృత ఉపగమనము, ఆప్షన్ 4 అంశరీతి ఉపగమనము అనేసి ఇచ్చారండి. కాఠిన్యత తారతమ్యములతో వివిధ గ్రేడుల్లో చేర్చనైనది అంటే ఒక్కొక్క గ్రేడ్లో వచ్చేసి కొంచెం కొంచెం చెప్పుకుంటూ లాస్ట్లో మొత్తంగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇలాంటప్పుడు దీన్ని ఏ ఉపగమనం అంటారండి, ఏకకేంద్రీకృత ఉపగమనం అనేసి చెప్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాంఘిక శాస్త్ర పరిధిని జాతి వరకు ఈ స్థాయిలో విస్తరించబడినది. సో ఏ స్థాయిలో ఎంతవరకు విస్తరించబడిందండి, 5వ స్థాయి వరకు 5వ స్థాయిలో విస్తరించబడిందండి. నెక్స్ట్, ప్రకల్పన విధానంలోని సోపాన క్రమరూపంలో లేకుండా ఈ దిగువన పేర్కొనబడినవి అయితే సరియైన సోపాన క్రమం అడుగుతున్నారండి. ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో అండి. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్ పద్ధతిలో ఫస్ట్ ఒక సన్నివేశాన్ని మనము కల్పించుకోవాలి. కల్పించుకున్న తర్వాత అది ఎంపిక చేసుకొని ఉద్దేశించుటకు పర్స్పింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత దాన్ని నిర్వహణ చేయాలి, అలాగే మూల్యాంకనం చేయాలి, నమోదు చేయాలన్నమాట. సో ఫస్ట్ సన్నివేశాన్ని కల్పించుకోవాలండి. సన్నివేశాన్ని కల్పించుకొని దాంట్లో ఒక టాపిక్ని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రణాళిక రచన చేసుకోవాలి. తర్వాత నిర్వహణ, మూల్యాంకనం, నమోదు చేయడం. సో ఇక్కడ ఫస్ట్ది సి అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
మన రాజ్యాంగ నిబంధనలు అను పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడము ఈ లక్ష్య సాధనకు సంబంధించింది అనేసి వచ్చారండి. రాజ్యాంగ నిబంధనలు అనేది. సో దాని వల్ల ఏమవుతుందండి, ఉత్తమ పౌరసత్వ భావాలను పెంపొందించుట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టి చూద్దాము. RCEM ఉపగమంలో 4వ లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. RCEMలో 4వ లక్ష్యం ఏంటండి, సృజనాత్మకత. నెక్స్ట్, ఎడ్గార్డేల్ శంకు అనుభవాల నుండి కొన్ని అనుభవాలను ఈ దిగువన పేర్కొనబడినవి. సో దిగువ నుండి పైకి సరైన క్రమం రాయండి అనేసి ఇచ్చారండి. ఎడ్గార్డేల్ అనుభవ శంకులో వచ్చేసి మనకు ఉండేటి ఏంటండి, ఫస్ట్ నటనాత్మకంగా పాల్గొనటము, నెక్స్ట్ ప్రదర్శన, నెక్స్ట్ వచ్చేసి చలనచిత్రాలు, నెక్స్ట్ దృశ్య చిహ్నం అండి. ఫస్ట్ ఏం చేయాలండి, నటనాత్మకంగా పాల్గొనటం అయితే ఉండాలి, తర్వాత దాన్ని ప్రదర్శన చేయాలి, దాన్ని చలనచిత్రాలుగా తీయాలి, తర్వాత వచ్చేసి దృశ్య చిహ్నం అంటే లాస్ట్కి ఫైనల్గా మనకు ఒక మూవీ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 3. నెక్స్ట్, హర్రో యొక్క వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశమునకు సంబంధించిన క్రియాత్మకములు ఏవి అనేసి ఇచ్చారండి. విస్తరింపలేని సందేశములు. సో ఏవండి, ప్రత్యేక భంగిమలో ఉంచుట, చిరునవ్వు, ఇవి విస్తరింపలేనటువంటి సందేశం. ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావము. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది చరిత్ర, పౌరనీతి, భూగోళ శాస్త్రాల సమాహారము. ఆప్షన్ 2 వచ్చేసి చరిత్ర, భూగోళము, పౌరనీతి, ఆర్థిక విషయాలతో కూడినది. ఆప్షన్ 3 వచ్చేసి మనకు చరిత్ర, భూగోళము, పౌరనీతి, ఆర్థిక శాస్త్రము, సామాజిక శాస్త్రము, నీతి శాస్త్రము మరియు మానవ పరిణామ శాస్త్రాల నుండి గ్రహించి సమైక్యపరచబడిన సముచితమైన ప్రధాన అభ్యాసన అనుభవాలు. ఆప్షన్ 4 మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ప్రాకృతిక శాస్త్రాల నుండి సేకరించిన అరుదైన విషయ సామాగ్రి అనేసి ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి అనే టాపిక్ ఉంది కదా, దానికి సంబంధించిందండి. ప్రస్తుతము సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావము ఎలా ఉంది అనేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్టెప్స్ ఇన్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్ అండి. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో గల సోపానాలు ఏవి అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రణాళిక రచన, నిర్వహించుట, మూల్యాంకనం చేయుట, నివేదించుట. ఆప్షన్ 2 ప్రణాళిక రచన, అదుపు చేయుట, నిర్వహించుట, న్యాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళుట. ఇవన్నీ మీకు వరుసగా రాయాలండి, మనకు ఎలా పడితే అలా లేదు. బోధన పద్ధతిలో గల సోపానాలు అనమాట. ఫస్ట్ది ఏంటిది, ఎండ్ది ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ థర్డ్ది చూసుకున్నట్లయితే మనకు ప్రణాళిక రచన, అదుపు చేయుట, పరిపుష్టి. ఆప్షన్ 4 నిర్వహించుట, న్యాయకత్వం వహించి ముందుకు తీసుకొని వెళ్ళుట మరియు పరిపుష్టి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు రాసేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది అనేసి ఇచ్చారండి. సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది. ఆప్షన్స్లో వచ్చేసి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 మూలాధార పద్ధతి, ఆప్షన్ 3 జీవిత చరిత్ర పద్ధతి, ఆప్షన్ 4 చర్చా పద్ధతి అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్పము మరియు ద్వీపమునకు మధ్య గల భేదమేమి అను ఈ ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు జ్ఞానము, వినియోగము, అవగాహన, వైఖరి అనేసి ఇచ్చారు. ఈ రకమైన ప్రశ్న లక్ష్య సాధనకు ఉద్దేశించింది అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, పని ఆటలు అను పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటలలో పాల్గొనటము, ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నాడు. ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారి తీసింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు సాంఘిక విలువ,
విద్యా విషయక విలువ, నైతిక విలువ, ఉపయోగిత విలువ అనేసి ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 6th క్వశ్చన్. ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందినది అని సూచిస్తుంది అని ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఏమిచ్చారు? అనుకరణ, ప్రతిస్పందన, సమన్వయము, సహజీకరణ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్స్ వచ్చేసి నేను 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తానండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ పాఠశాల పాఠ్యపుస్తకాలలో వచ్చేసి ఉపాధ్యాయులు అభ్యాసకుల ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అదనపు సమాచారాన్ని ఉపయోగించుటకు కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఆ పాఠ్యపుస్తకాలను ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకేమిచ్చారు? ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు, గ్రీనింగ్ పాఠ్యపుస్తకాలు, రివైజ్డ్ పాఠ్యపుస్తకాలు, జాతీయం చేయబడిన పాఠ్యపుస్తకాలు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లో వాళ్ళైతే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పొందుపరచబడిన కీలక అంశాలలో లేని అంశం అడుగుతున్నారండి. లేని అంశం. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి, పిల్లవాడు పాఠశాలలో ప్రవేశించే నాటికి అతడు కలిగి ఉన్న భాషా జ్ఞానం, ఇతర పరిజ్ఞానాన్ని గౌరవించాలి. ఆప్షన్ 2, పాఠ్యపుస్తకం, బట్టి పద్ధతుల ద్వారా అభ్యాసనకు అవకాశం ఇవ్వాలి. ఆప్షన్ 3, పాఠ్యపుస్తకం పరస్పర అభ్యాసానికి మరియు ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యతనివ్వాలి. ఆప్షన్ 4, పాఠశాలలో పాఠ్యపుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బయట ప్రపంచంతో అనుసంధానం చేయాలి అనేసి ఇచ్చారు. కీలకాంశాలలో లేనిదండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. నీటిని పొదుపు చేయండి, దరిత్రిని రక్షించండి అను నినాదము మరియు ఉపాధ్యాయులు తయారు చేసిన చార్టు అనునవి వరుసగా అనేసి ఇచ్చారండి. 2 దృశ్య సంకేతాలు ఆప్షన్స్ అండి. ఆప్షన్ 2 2 శబ్ద సంకేతాలు, ఒకటేమో శబ్ద సంకేతము, ఒకటి దృశ్య సంకేతం అనేసి ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకు వరుసగా అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 4 దృశ్య సంకేతము, శబ్ద సంకేతము అనేసి ఇచ్చారు. సో ఇవేంటివో ఒకసారి అయితే మీరు రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి గల సాధారణ లక్షణాలలో ఒకటి కానిది అండి. ఆప్షన్స్ ఫస్ట్ది వర్తమాన వ్యవహారాలు మరియు పఠన నైపుణ్యాల పరిజ్ఞానము. ఆప్షన్ 2 కష్టపడే తత్వము, హాస్యప్రియత్వము, సహనము అనేసి ఇచ్చారు. సో ఇవి ఈరోజు సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ అండి. సో ఆన్సర్స్ అయితే అన్నీ రాసేసుకున్నారు కదా. సో దీంట్లో మీరు ఎన్ని కరెక్ట్ చేశారు అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆన్సర్స్ అయితే చెప్తాను. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ కావాలంటే కొంచెం వీడియోస్ వచ్చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇటువంటివి ఇష్టము లేకపోతే అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో దాంట్లో భాగంగా నేను వీడియోస్ చేయడానికైతే అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేయిస్తాము మేము, ఒక 10 బిట్స్ వరకు పెట్టండి అంటే కంపల్సరీగా పెడతానండి రోజు కూడా. సో ఎవరు చూడట్లేదని వీడియోస్ అయితే చేయడం లేదండి. సో చూస్తాము చేయండి ఇలా ఛాలెంజ్డ్గా జస్ట్ 10 బిట్స్ అండి మీకు. సో మీకు ఉండేటటువంటి జ్ఞానాన్ని మేము పరీక్షించుకుంటాము అనుకుంటే కంపల్సరీగా లైక్ అయితే చేయండి వీడియోని, నాకైతే అర్థమవుతుంది. సో ఇలా చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే నేను చెప్తానండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయము స్వభావము ఎలా ఉంటుందండి. ప్రస్తుతము సాంఘిక శాస్త్రం మనం బుక్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లో మనకు భూగోళం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, పౌరాణితి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఉంటుందండి. ఇంతకుముందంతా ఈ 4 ఉండేటి మనకు. సో చరిత్ర, భూగోళం, పౌరాణితి, ఆర్థిక శాస్త్రం మాత్రమే ఉండేది. కానీ ప్రజెంట్ ఎలా ఉందండి, సామాజిక శాస్త్రం ఉంది, అలాగే మనకు నీతి శాస్త్రము, దానితో పాటు మానవ పరిణామ శాస్త్రాల నుంచి గ్రహించబడి సమైక్యపరచబడినటువంటి
సముచితమైన ప్రధాన అభ్యాసన అనుభవాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకు టెక్స్ట్ బుక్కుల్లో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కొన్ని స్థావరాలు కానివ్వండి, కొన్ని చోట్ల కానివ్వండి, వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు పిక్చర్ టైప్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రస్తుతం ఉండే టెక్స్ట్ బుక్కుల్లో. కాబట్టి అవి వాళ్ళ యొక్క అభ్యాసన అనుభవాలను తెలియజేస్తుంది. మనకు ఆ పిక్చర్ చూడంగానే ఆ కాలంలో అలా ఉండేవారా అనే విధంగా మనకు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా మనకు రావడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో గల సోపానాలు ఏవి అనేసి ఇచ్చారు. సో సాంఘిక శాస్త్రంలో వచ్చేసి ఫస్ట్ ప్రణాళిక రచన అనేది ఉండాలండి. ప్రణాళిక రచన ఉండాలి. అలాగే ఆ రచనను అదుపు చేయటం కూడా ఉండాలంటే వాటిల్లో మనకి ఏమి అవసరము ఏమి అవసరం లేదు అనేది కూడా ఆలోచించగలిగి ఉండాలండి సమయానికి తగ్గట్టు. అలాగే వాటిని నిర్వహించిన తర్వాత దానికి న్యాయకత్వాన్ని వహించి ముందుకు తీసుకువెళ్ళటం కూడా మనకు ఉండాలన్నమాట. ప్రణాళిక రచన ఉండాలి, అలాగే అదుపు చేయటం ఉండాలి, నిర్వహించడం ఉండాలి. నిర్వహించిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అంటే దీన్ని అలాగే కొనసాగించే విధంగా నువ్వు ప్రణాళిక అనేది చేయాలన్నమాట. సో ప్రస్తుతం సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో గల సోపానాలు ఏవి అని అడిగితే ప్రణాళిక రచన ఉండాలి, అదుపు చేయుట, నిర్వహించుట, న్యాయకత్వాన్ని వహించి ముందుకు తీసుకువెళ్ళటం కూడా. నెక్స్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చను సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది అనేసి ఇచ్చారు. వీటిని చూసుకున్నట్లయితే మనకు జీవిత చరిత్ర కానీ మూలాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి వీటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. చర్చా పద్ధతి అంటే సమస్య ఎక్కడ మొదలైంది, ఏమైంది అనేటటువంటి చర్చ మొదలు పెట్టుకొని సమస్య ఎక్కడైతే స్టార్ట్ అయింది లేకపోతే దేనివల్ల అయితే స్టార్ట్ అయిందో తెలుసుకొని అక్కడ నుంచి దానికి సంబంధించి మనము చర్చించడం ప్రారంభిస్తే ఆ సమస్యలను మనము అదుపు చేసుకోగలుగుతాము. అర్థం చేసుకొని సమస్యలను ఎలా అధిగమించాలో కూడా తెలియజేసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి దీనికి కరెక్ట్ పద్ధతి ఏంటండి? చర్చా పద్ధతి. సమస్య వచ్చినప్పుడు మనము చెప్పుకుంటూ పోతే తీరదనమాట. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒక చర్చ అంటే వేరే వాళ్ళతో మనకు చర్చ జరిపినప్పుడు మాత్రమే పరిష్కారం అనేది తొందరగా దొరుకుతుందండి. కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను ద్వీపకల్పము అలాగే ద్వీపంకు మధ్య గల భేదమేమి అనేసి అడిగారు. సో దేనికైనా మనము భేదాలు చెప్పాలి అంటే మనకు ఒక అవగాహన అనేది ఉండాలండి. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అవగాహన అనేది ఉండాలి, అంటే తెలిసి ఉండాలన్నమాట. అసలు ద్వీపకల్పం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు దానికి ఉన్న లక్షణాలు ఏంటి, నెక్స్ట్ ద్వీపం అంటే ఏంటి, దానికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది తెలిస్తేనే వాటి మధ్య మనం డిఫరెన్స్ చెప్పగలుగుతాము. కాబట్టి ఏముండాలండి, ఈ ప్రశ్న లక్ష్య సాధనకు ఉద్దేశించింది, ఇది అవగాహనకు సంబంధించింది. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను ఇక్కడ పని ఆటలు అని పాఠం విన్న తర్వాత పాఠం అయితే వినేశాడు. విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొంటున్నాడు, అలాగే ఇతరి విద్యార్థులతో కలిసిపోవడం కూడా చేస్తూ ఉన్నాడు అనమాట లెసన్ విన్న తర్వాత. సో ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారి తీస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఏ విలువ అండి? విద్యకు సంబంధించిందా ఏమైనా నేర్చుకున్నది కాదు. నైతిక విలువలా అంటే ఏదైనా ఒక బాధ్యత, ఒక మంచి పని, వీటిని గురించి ఏమైనా నేర్చుకున్నాడా? లేదు. ఉపయోగిత విలువ అంటే ఏంటంటే మనం దేంట్లో అయినా ఒక దాంట్లో నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకొక దాంట్లో ఉపయోగిస్తే దాన్ని ఉపయోగిత విలువ అనేసి చెప్తాము. సో ఇక్కడ ఏమైనా ఉపయోగించాడా? లేదు. అతడు ఏం నేర్చుకున్నాడు? సాంఘిక విలువలను నేర్చుకున్నాడు అనమాట. సమాజంలో ఎలా కలిసి ఉండాలి అనేటువంటి దాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ఇది ఏ విలువను తెలియజేస్తుందండి? సాంఘిక విలువను తెలియజేస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవేనండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, జ్ఞానాత్మక రంగం కానీ మానసిక చలనాత్మక రంగం కానీ భావావేశ రంగం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు లింక్డ్ ఒకే విధంగా అనిపిస్తాయండి ప్రతి ఒక్కటి కూడా. కానీ వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనము చాలా జాగ్రత్తగా చూసినట్లయితేనే, మనం నేర్చుకున్నట్లయితేనే తెలుస్తుందండి. ఇక్కడ మనకేమడిగాడు, ఒక విద్యార్థి
తన గ్రామ పట్టణాన్ని ఖచ్చితంగా గీయగలిగాడు. గీస్తే ఏమంటాము? హస్తలాఘవత్వం అంటాం మనము. దాంట్లో ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొనగలుగుతున్నాడు కూడా. అయితే ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ అంశము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ అనుకరణ, ప్రతిస్పందన, సమన్వయము, సహజీకరణ అనేసి ఇచ్చారండి. దీన్ని ఏమంటాం మనము? సమన్వయము అనేసి చెప్తాము. ఆర్టికులేషన్ అనేసి చెప్తారండి ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? ఆర్టికులేషన్ అంటే ఏంటంటే సమన్వయం అంటే ప్రతి ఒక్కదానికి లింకు. పటాన్ని గీచాడు, సో పటం గీస్తే సరిపోదు, దాంట్లో ఉండేటటువంటి చిహ్నాలు ఏవి, అవి ఎందుకు అనేది స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. సో దాన్ని ఏమంటాము? సమన్వయము అనేసి చెప్తామండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఉపాధ్యాయులు, అభ్యాసకులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అదనపు సమాచారాన్ని ఉపయోగించుకుంటకు కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశపెట్టిందనమాట. సో ఆ పాఠ్యపుస్తకాలను ఏమంటారండి? ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు అంటారు. ఏ పుస్తకాలు? ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పొందుపరిచిన కీలక అంశాల్లో లేని అంశం అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాలన్నీ ఏంటివి? ఇక్కడ అతని పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి, కరెక్ట్. తర్వాత పరస్పర అభ్యాసనానికి, ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యతనివ్వాలి, ఇది కూడా కరెక్టే. పాఠ్యపుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బయట కూడా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో అయితే పొందుపరిచారు. సో లేనిది ఏంటంటే బట్టీ పద్ధతి అండి. బట్టీ పద్ధతిని ప్రోత్సహించాలి అనేసి ఎవ్వరూ కూడా చెప్పలేదన్నమాట మనకు. పాఠ్యపుస్తకం బట్టీ పద్ధతుల ద్వారా అభ్యాసానికి అవకాశం ఇవ్వాలి అనేది ఎవరూ చెప్పలేదు. సో కాబట్టి ఇది లేని అంశం అండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. ఇక్కడ మనకు 2 స్లోగన్స్ ఇచ్చారు కదా. సో ఒకటేంటి? నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అనేది ఏంటిదండి? ఇది ఒక నినాదం. సో నినాదం కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు శబ్ద సంకేతం అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇదేంటి? ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్ట్. ఉపాధ్యాయుడు చార్ట్ తయారు చేస్తే మనం ఏం చేస్తాము? ఆ చార్ట్కి వెళ్ళి చూస్తాం అనమాట. సో చూడటాన్ని ఏమంటాము? దృశ్య సంకేతం అంటాం. కాబట్టి ఫస్ట్ది ఏంటండి? మనకు శబ్ద సంకేతం. నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అనేది నినాదం. మనం మాట్లాడతాం, అరుస్తాం, అది శబ్దానికి సంబంధించింది కాబట్టి శబ్ద సంకేతము. రెండోది ఏంటి? దృశ్య సంకేతం. చార్టులు కానివ్వండి, ఇవన్నీ దృశ్య సంకేతాలు అవుతాయి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి గల సాధారణ లక్షణాలలో ఒకటి కానిది అడుగుతున్నారు. ఇక్కడ కష్టపడే తత్వము, హాస్యప్రియత్వము, సహనము ప్రతి ఒక్క టీచర్కి ఉంటాయి. అవి సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలే. అయితే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి ఉండాల్సింది ఇంకొకటి ఏంటి? అందరి ఉపాధ్యాయులతో పంచుకుంటే సాంఘిక శాస్త్రంలో మనకు పటాలు ఉంటాయి కాబట్టి అతనికి పట నైపుణ్యాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా కావాలి. అలాగే సాంఘిక శాస్త్రం అంటే ఏంటి? భౌగోళిక శాస్త్రం, వర్తమాన శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఇవన్నీ కూడా మనకు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వర్తమాన వ్యవహారాల మీద కూడా అతనికి జ్ఞానం అనేది ఉండాలి. అది సాధారణ లక్షణాలలో ఒకటి కానిదండి. ఒకటి కానిదంటే ఇవన్నీ ప్రతి ఒక్క టీచర్కి ఉంటాయి. కానీ సాంఘిక శాస్త్రంలో ఉండేది ఏంటి? వర్తమాన వ్యవహారాలు మరియు పఠ నైపుణ్యాల పరిజ్ఞానం అనేది సాధారణ లక్షణాల్లో ఒకటి కానిది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఈరోజు మెథడాలజీకి సంబంధించి 10 బిట్స్ ఇవేనండి. సో మీకు వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మీకు ఇలాంటి ఓన్లీ జస్ట్ ఒక 10 బిట్స్ తోటి మీకు వీడియోస్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే కూడా చేయండి. సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నాకు తెలుస్తుంది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండే అనే దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది.